చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ట్రైనీ ఐపీఎస్ గా శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్న హైదరాబాద్ మోతేనగర్లోని తన బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ కృష్ణ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయనను ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించామని, నమూనాల నివేదిక వచ్చాక ఏం తీసుకున్నారనేది తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఉదయ్ స్పృహలోకి రావడానికి మరో 24 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఉదయ్ను నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేయలేదని, ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకున్నారని ఉదయ్ సోదరుడు తెలిపారు. కాగా ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన అన్కాన్షియస్లో ఉన్నారండి. నేను 6కి వచ్చేసరికి రూమ్కి, సో మేము హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బ్యాగ్ వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ నిన్న మధ్యాహ్నం నుంచి ఈ టైం నుంచి ఇట్లా స్క్రోల్ రావడం చేశారు. యాక్చువల్గా ఆడేంది థింగ్ ఏంది ఎవరికి తెలియదు కదా. తెలియకుండా విచారణ కమిటీ అదంతా ప్రూవ్ అవ్వకుండా అతన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి కొన్ని ఛానల్స్ అయితే వరస్ట్గా పెట్టినాయి తమ్నెయిల్స్. ఆయన గురించి కంప్లీట్గా ఎవరికి తెలుసు అండి. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది, ఇంకా రిపోర్ట్స్ రావాలి, రిపోర్ట్స్ వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు, సొసైటీ చాలా మందికి కూడా తెలుసు. సో ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ్ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే గానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. కావాల్సిన ఎవిడెన్సెస్ ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రతిదీ మన దగ్గర ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర ఏదైతే ఉందో ఎవిడెన్సెస్, చార్ట్స్ కానీ. కాకపోతే ఏంటంటే మీడియాలో నిన్న రాత్రి నుంచి వస్తున్న కథనాలకి ఆయన మహా దిగ్భ్రాంతికి గురైనాడు. ఆయన ఒక రకమైన డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాడు. అందుకే అతను వాళ్ళ తమ్ముడితో పంపించకుండా మా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది నైట్. సో మా దగ్గర పెట్టుకున్నప్పుడు నైట్ 4 గంటల వరకు మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఈ సోషల్ మీడియా వస్తున్న కథనాలు తట్టుకోలేకపోయినాడు.